సరే, ఇందాక నేను చెప్పిన ఒక ఎకరానికి నీళ్లు రాలేదు అంటే ఏ రకంగా నీళ్ళు వచ్చినాయి అనేటువంటిది డీటెయిల్డ్గా ఇరిగేషన్ డిపార్ట్మెంటు అసెంబ్లీలో వైట్ పేపర్ సందర్భంగా ఇచ్చిండ్రు. ఇరిగేషన్ డిపార్ట్మెంటు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లబ్ధి జరిగింది. నెక్స్ట్, కాళేశ్వరం కుప్పగూలిందని ఎన్డీఎస్ఏ చెప్పిందని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది అనేది కూడా అక్కడ మనం మెన్షన్ చేసినాం. చాలా స్పష్టంగా చెప్పింది ఎన్డీఎస్ఏ. ఇది ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో నుంచి చెప్తున్నటువంటి పాయింట్. ఆఫ్టర్ అబ్టైనింగ్ ద రిజల్ట్స్ ఫ్రమ్ ద వేరియస్ ఇన్వెస్టిగేషన్స్ and on opinion of the experts committee, the restoration of the block 7 of Medigadda barrage will be taken up and the barrage will be under operation. చాలా స్పష్టంగా వాళ్ళు 7th బ్లాక్ను తీసి మళ్ళీ కట్టడం ద్వారా బ్యారేజ్ను ఆపరేషన్లోకి తీసుకురావచ్చు అని ఎన్డీఎస్ఏ చెప్పినటువంటి నివేదికలో స్పష్టంగా ఉంది. కానీ వీళ్ళు కాళేశ్వరమే కుప్పగూలింది, మొత్తానికే పోయింది అంటున్నారు. ఎన్డీఎస్ఏ ఓన్లీ బ్లాక్ 7ను తీసి మీరు కొత్త బ్లాక్ మళ్ళీ కట్టడం ద్వారా దాన్ని ఆపరేషన్లోకి తీసుకురావచ్చు అని చెప్పి ఎన్డీఎస్ఏ తన నివేదికలో చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పటికి ఏడాది అర్థమైపోయింది. నెక్స్ట్, తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణంలో నాణ్యత లేదు, డిజైన్లో లోపం ఉందని కూడా పదే పదే మన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత 2022వ సంవత్సరంలో గోదావరి నది 500 ఏండ్ల చరిత్రలో 500 ఇయర్స్లో ఎప్పుడు రానంత వరద 29 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని ఆ మేడిగడ్డ బ్యారేజ్ నిలబడ్డది. నిజంగా డిజైన్ లోపం ఉంటేనో క్వాలిటీ లేకపోతేనో నది చరిత్రలో రానంత వరద 500 ఏండ్లలో రానంత వరద 29 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని మేడిగడ్డ బ్యారేజ్ నిలబడ్డది. అంటే ఎక్కడ కూడా అటువంటి డిజైన్ లోపం లేదు. ఈవెన్ ఆ 2 పిల్లర్లు కుంగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ మినిమం జాగ్రత్తలు తీసుకోక ఇది ఆయన కొట్టుకపోతే బాగుండని ఇడిచిపెట్టారు. అయినా కూడా 2023లో 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కూడా మేడిగడ్డ చెక్కు చెదరకుండా నిలబడ్డదంటే అక్కడ ఎటువంటి నాణ్యత లోపం లేదు. యాక్చువల్గా ఒక ఎర్త్క్వేక్ కూడా వచ్చింది. ఈ మధ్య ఒక రిపోర్ట్ కూడా వస్తుంది, గోదావరి నది ఆ లోయలో ఒక ఎర్త్క్వేక్ కూడా వచ్చింది అనేటువంటిది ఈ మధ్య ఎన్ఆర్ఎస్ఏ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్లో చెప్తున్నారు. సరే, వాట్ ఎవర్ ఇస్ దర్ ఇస్ అన్నది ఎర్త్క్వేక్ వల్ల జరిగిందా, దేనివల్ల జరిగింది చిన్నపాటి 2 పిల్లర్ల కుంగుబాటు. అచ్చా, ఎర్త్క్వేక్ వచ్చిన దాని తర్వాత ఎర్త్క్వేక్ కూడా వచ్చింది. ఆ ఎర్త్క్వేక్ను తట్టుకొని కూడా అది నిలబడ్డది. సో ఎర్త్క్వేక్ వచ్చినా ఇబ్బంది రాలేదు, 29 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఇబ్బంది రాలేదు. అంటే ఆ ప్రాజెక్టులో ఎక్కడ కూడా నాణ్యత లోపమో ఇంకోటో లేదు. అది జరిగింది కేవలం 2 పిల్లర్ల కుంగుబాటు మాత్రమే. నెక్స్ట్, ఇక పదే ఎలక్షన్ల ముందు రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే రేవంత్ రెడ్డి దాకా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అన్నారు. అసలు బీఆర్ఎస్ హయాంలో మొత్తం ప్రాజెక్టు మీద పెట్టిన ఖర్చే 94,000 కోట్లు. ఇక 1,00,000 కోట్ల అవినీతి ఎడికెళ్ళవుతుంది అంటే ఎంత గోబల్స్ ప్రచారం చేసిండ్రు అనడానికి ఇది ఒక ఉదాహరణ. రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామనే చెప్పిండు. ఆ వీడియో కూడా చూద్దాం. నెక్స్ట్ ఏం చెప్పిండో చూడండి ఒకసారి. కాళేశ్వరం 1,00,000 కోట్లు మునిగిందంటే అది తప్పది, అలవాటు అయిపోయింది. 1,00,000 కోట్లు కుంభకోణం అనే కాడికి వచ్చారు. 1,00,000 కోట్ల ప్రాజెక్టు 94,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది? ఇవన్నీ కూడా వాస్తవం కలగా పులగంగా చేసి మాట్లాడుతుంటాం. నెక్స్ట్, అంటే దుష్ప్రచారాలు ఎట్లుంటాయి అనడానికి ఇంకొక చిన్న ఉదాహరణ. కమిషన్ ముందు కాంగ్రెస్ నాయకులు కొంతమంది, కాంగ్రెస్కు వత్తాసు పాడినటువంటి కొంతమంది వ్యక్తులు పోయి రకరకాల గోబల్స్ ప్రచారం చేసేవాళ్ళు. కమిషన్ ముందు పోవుడు, తెల్లారి వచ్చి మీడియా ముంగట మాట్లాడు, తెల్లారి పేపర్లలో పతాక శీర్షికన వార్తలు రావడం. ఒకరోజు ఏమొచ్చింది, కాళేశ్వరం డిపిఆర్కు 677 కోట్ల, అన్ని పేపర్లు వచ్చింది. ఇట్స్ నాట్ ఇది, మోస్ట్ ఆఫ్ ద పేపర్స్. అందులో చూడండి మీరు, లెక్కలన్నీ ఉన్నాయి, అబద్ధాలు చెప్పొద్దు, జలసంఘం లెక్కల్ని దాచిపెడతారా, మాజీ అధికారులపై ఫైర్. సో అందులో మీరు చూస్తే బ్యారేజీ డిపిఆర్ల తయారీకి వ్యాప్కోసు 677 కోట్లు ఏ విధంగా చెల్లించారని కాళేశ్వరం విచారణ కమిషన్ ప్రశ్నించిందని,
మా దగ్గర అన్ని ఈఎన్సి నల్లా వెంకటేశ్వర్లు బుకాయించబోగా బిల్లుల చెల్లింపుల లెక్కలన్నీ తమ దగ్గర ఉన్నాయని అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని మండిపడ్డది. అట్లా ఇట్లా వార్తలు వచ్చినాయి. ఓ లే మ్యాన్ పేపర్లు చదివితే ఏమనుకుంటాడు, అరే గంత తిట్టిండ్రు, లెక్కలు మా దగ్గర ఉన్నాయంటుండ్రు, ఆధారాలు బాగా ఉన్నాయంటారు, నిజంగానే 677 కోట్లు ఇచ్చిండ్రా అని అనుకుంటారు కదా. ఆ పక్కన జీవో చూడండి, జీవో నంబర్ 40 2016 మేడిగడ్డ బ్యారేజ్ కట్టడానికి వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థకు మనం ఇచ్చింది 677 లక్షలు. ఆ జీవో చూడండి పక్కన, అంటే 6,77,00,000. అది మన గవర్నమెంట్ ఇచ్చే జీవో. అది 6,677,00,000. ఇక్కడ ఏంది 677 కోట్ల. అంటే ఇట్లా ఉంటాయి గోబల్స్ ప్రచారం. ఇచ్చింది 6 కోట్లు కానీ చెప్తుంది 677 కోట్లు. ఇది ఇక అన్ని పేపర్లు వస్తే నిజంగా లేవని ఏమనుకో, అంటే ఎట్లా దుష్ప్రచారం ఉందానికి ఇది ఒక ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్, సరే ఎన్డీఎస్ఏ సంగతి ఇట్లుంది. ఈ ఎన్డీఎస్ఏది ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి, దీని వెనుక ఉన్న రాజకీయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గోదావరి నది మీద మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగినాయి. కుంగిన 2 రోజులకి ఊరికి వచ్చింది ఎన్డీఎస్ఏ, 2 రోజులకు వచ్చింది. అప్పుడు మనకు ఏమైంది, అప్పటికే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది, నెల రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఎంత హడావిడిగా ఎన్డీఎస్ఏ వచ్చిందంటే యాక్చువల్ రూల్ ఏం చెప్తుందంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరితే ఎన్డీఎస్ఏ రావాలి, సలహా సూచన ఇవ్వాలి. మనం ఏం కోరలే, హడావిడిగా వచ్చింది, 2 రోజుల్లో వచ్చింది, 3 రోజుల రిపోర్ట్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే తుది నివేదిక. కరెక్ట్గా టైంకి ఇస్తుంటుంది. దీనికంటే ఇంకా ముఖ్యమైన పాయింట్ నేను ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇదే గోదావరి నది మీద అదే సెంట్రల్ వాటర్ కమిషన్, అదే ఎన్డీఎస్ఏ కట్టింది పోలవరం ప్రాజెక్టు. ఇదే గోదావరి జస్ట్ కింద, మేడిగడ్డ తర్వాత వచ్చేది మన సమ్మక్క బ్యారేజ్, దాని కింద సీతారామ బ్యారేజ్, దాని కింద లాస్ట్కి వచ్చేది పోలవరం. సో ఆ పోలవరం ప్రాజెక్టు ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మంచిగా వినాలి. ఆ పోలవరం ప్రాజెక్టుకు ఎవరు సిఇఓ? పోలవరం ఇస్ ఎ నేషనల్ ప్రాజెక్ట్, అంటే జాతీయ ప్రాజెక్ట్. కట్టేది ఎవరు? సెంట్రల్ వాటర్ కమిషన్. ఎన్డీఎస్సీ అంటే ఎవరు? సెంట్రల్ వాటర్ కమిషన్లో ఒక విభాగం. ఎన్డీఎస్సీలో ఎవరు పనిచేస్తారు? సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్లే, సిడబ్ల్యూసీ ఇంజనీర్లే ఎన్డీఎస్సీలో పనిచేస్తారు. ఎన్డీఎస్సీ అండ్ సిడబ్ల్యూసీ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. వీళ్ళే అండ్ల పనిచేస్తారు, వాళ్ళే ఇండ్ల పనిచేస్తారు. సో మరి ఆ పోలవరం కట్టింది ఎవరు? సిడబ్ల్యూసీ, ఎన్డీఎస్సీ. పోలవరంలో డయాఫ్రేమ్ వాల్ కొట్టుకపోయింది, దాదాపు 1500 కోట్ల నష్టం జరిగింది. గైడ్ వాల్ కొట్టుకపోయింది. పోలవరంలో కాపర్ డ్యామ్ లీకేజ్ అయింది. మరి ఇవన్నీ జరిగితే ఇది ఎప్పుడు జరిగింది? 4 ఏళ్ళు అయింది. ఇప్పటిదాకా ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు అని నేను అడుగుతా ఉన్నా. ఈ మేడిగడ్డ మీద అంత అత్యుత్సాహం ప్రదర్శించిన ఎన్డీఎస్ఏ అదే గోదావరి నది మీద కట్టిన పోలవరంలో 1000 కోట్ల రూపాయల నష్టం జరిగి డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయి కాపర్ డ్యామ్లో లీకేజీలు వచ్చి గైడ్ వాల్ పడిపోతే అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? 4 ఏళ్ళైనా ఎన్డీఎస్ఏ ఎందుకు పోలేదు? ఎన్డీఎస్ఏ అనేది ఇది బీజేపీకి ఒక జేబు సంస్థలాగా, అది కూడా మరో ఈడీ సిబిఐ లాగా తయారైపోయింది. అందువల్లనే ఇవాళ ఏమైంది, అక్కడనేమో ఇంతవరకు పోలే, ఇంతవరకు ఒక రిపోర్ట్ కూడా ఇవ్వలే 4 ఏళ్ళైనా. ఇక్కడ మాత్రం అసెంబ్లీ ఎన్నికల ముందు ఒకటి, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకటి, రజతోత్సవం ముందు ఒకటి. ఇలా ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా మీకు. ఆ పోలవరం కట్టింది, పోలవరంకు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఒకరు ఉంటారు. దాన్ని ఏమంటారంటే సిఇఓ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. హూ ఇస్ దట్ సిఇఓ? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎవరైతే ఇచ్చిండో గాయనే సిఇఓ ఉన్నాడా? కొట్టుకపోయినా కట్టినోడు, కట్టింది కొట్టుకపోయినాడు. ఎవరు? ఆయన పేరు చంద్రశేఖర్ అయ్యర్. ఆ చంద్రశేఖర్ అయ్యరే పోలవరం ప్రాజెక్టుకు సిఇఓగా ఉండి ఆయన కడితే అది కొట్టుకపోయింది. ఆయన వచ్చి మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇస్తాడు. ఇక ఈజ్ ద చైర్మన్ ఆఫ్ దిస్ ఎన్డీఎస్ఏ. ఎవరి నాయకత్వంలో అయితే పోలవరం కట్టి కొట్టుకపోతుందో ఆడికి ఎవడు బోర్డు రిపోర్ట్ ఇయ్యడు. ఆయన్నే తర్వాత పోలవరం నుంచి మన జిఆర్ఎంబికి చైర్మన్గా పనిచేసిండు, తర్వాత ఎన్డీఎస్ఏకి పోయిండు. ఇప్పుడు ఆయన రిపోర్ట్ ఇస్తాడు, ఇక దాన్ని మనం ఇప్పుడు ఆమోదించాలంటారు. అంటే
అంటే ఎంత రాజకీయ దురుద్దేశం దీని వెనుక ఉంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది. నెక్స్ట్, ఇక ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్. ఆ మధ్య మన మీద అనేటోళ్ళు నది లేని చోట ఎవరన్నా జలాశయం కడతారా, నది లేని చోట గంత పెద్ద మల్లన్న సాగర్ కట్టచ్చా, రిజర్వాయర్లు ఏడగట్టినా నది మీద కడతారు కానీ నది లేని చోట కడతారా, భూకంపం వస్తుంది లేకపోతే ఇది వస్తుంది మొత్తం ఇదైపోతుంది అని చెప్పేటోళ్ళు. మన రాష్ట్రంలో నది లేని చోట ఇగో కండలేరు 68 టీఎంసీలు, గోరకల్లు 10, వెలుగొండ 41, వెలుగోడు 17, బ్రహ్మంగారి మఠం 17, అవుకు 7, అలుగునూరు 3, ఇక బొల్లంపల్లికి వద్దాం. ఇవన్నీ ఇన్ని రిజర్వాయర్లు ఆల్రెడీ నది లేని చోట ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్తగా గోదావరి బంకచెర్లు అంటుండు కదా, అదే గోదావరి బంకచెర్ల మీద బొల్లంపల్లి దగ్గర 150 టీఎంసీల రిజర్వాయర్కి ఈరోజు ఆయన ప్లాన్ చేస్తున్నాడు. మరి మనం 50 టీఎంసీలది కడితేనే గంత పెద్దది కట్టాలనా, గన్ని ఊర్లు ముంచాలనా, గంత పెద్దది అవసరమా, నది లేని చోట కడతారా, భూకంపం వస్తుందని మాట్లాడారు. మరి ఇప్పుడు ఇవన్నీ గతంలో కట్టినాయి, మనకంటే పెద్దవి ఉన్నాయి 68, ఇప్పుడు 150 టీఎంసీలతో కడుతున్నారు. అంటే కేసీఆర్ గారు ఆ రోజు 100 ఏళ్ల ముందుకు ఆలోచించాడు. ఆయన రాజకీయం కోసం ఆలోచించలే. మళ్ళా రిజర్వాయర్లు కట్టలేం, హైదరాబాద్కు దగ్గరున్నది, రేపు హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు మన మల్లన్న సాగర్ ఒక వరంగా ఉండాలని చెప్పి భవిష్యత్తు కోసం ఆలోచించి మల్లన్న సాగర్ కేసీఆర్ ఆ రోజు రూపకల్పన చేసి కట్టించారు. నిజానికి తక్కువ డబ్బుతో కట్టచ్చు, తొందరగా కట్టచ్చు, తొందరగా నీళ్ళు ఇచ్చి రాజకీయంగా లబ్ధి పొందొచ్చు. 4 రోజులు లేట్ అయినా సరే మళ్ళా ప్రాజెక్టు కట్టలేము. 100 ఏళ్ల ముందుకు ఆలోచించి 100 ఏళ్ల తర్వాత హైదరాబాద్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అంత పెద్ద అద్భుతమైన రిజర్వాయర్ను మల్లన్న సాగర్ కేసీఆర్ గారు నిర్మించారు. ఈరోజు ఇవన్నీ ఇవాళ వాళ్ళు ఎందుకు మరి పిచ్చి చేసి 150 టీఎంసీలు ప్రతిపాదిస్తున్నారు బొల్లంపల్లి కాడ? మరి ఆడ ఏం నది లేదు కదా, గంత పెద్దది వాళ్ళు కడుతున్నారు కదా, మరి ఆడ భూకంపాలు రావా? ఆనాడు మన మీద చాలా మంది విమర్శలు చేసినారు, వీళ్ళు ఎవరు మాట్లాడతలేడు దాని మీద. టు అండర్స్టాండ్, మీకు అర్థం కావడం కోసం చెప్పే ప్రయత్నం. నెక్స్ట్, ఇందాక నేను చెప్పిన అదే మేడిగడ్డను రిటైర్డ్ ఇంజనీర్లు వ్యతిరేకించిండ్రా అనేటువంటిది అసెంబ్లీలో ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక పేరాగ్రాఫే చదివిండి, అట్లా పైన పేరాగ్రాఫ్ చదవడు ఆయన. వాళ్ళు ఏం చెప్పిండ్రు అంటే మేడిగడ్డ నుంచి డైరెక్ట్గా మిడ్ మానేర్ పంపింగ్ సాధ్యం కాదు, దిస్ ఈజ్ నాట్ ప్రాక్టికల్ అన్నారు. కానీ మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నాయి, మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కట్టుకోవచ్చు, మేడిగడ్డ నుంచి మీరు ప్రత్యామ్నాయంలో ఎల్లంపల్లికి తీసుకుపోవాలి తప్ప డైరెక్ట్ మేడిగడ్డ సాధ్యం కాదన్నారు. దీని మీద కూడా దుష్ప్రచారం చేసిండ్రు. ఆ రిపోర్ట్ను కూడా ఈరోజు మీకు పెట్టడం జరిగింది. నెక్స్ట్,